ఏడుస్తున్నావా? ఏడవవే, ఏడు. నాకు తెలిసిన లక్ష్మి ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండేది. ఇప్పుడు ఏడుస్తుందనంటే దానికి కారణం నువ్వు ప్రేమించినోడు. ఈ పోరగాళ్ళు గింతేనే. ప్రేమిస్తారు, అమ్మాయిలు ఒప్పుకుంటారు. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే కోపడతారు. ఇస్తే మాత్రము ఏమన్నా ఇచ్చింది, నాకే ఇచ్చిందా, ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చిందా అని అనుమానపడతారు. వాళ్ళు మొగోళ్ళే, మారరు. ప్రేమ అన్న పదాన్ని మన పక్కల పడుకోనికి మాత్రమే యూజ్ చేస్తారు. పని పూర్తయ్యాక ఇగో గిట్లనే వదిలేస్తారు. హలో లక్ష్మి, ఎక్కడున్నావు? చెప్పు. నిన్ను కలవాలి. సిద్ధువా? ఏందంట? కలవాలంటుండు. ఆయనకి బుద్ధి లేదా? ఇంత చేసి ఇన్ని మాటలు అన్నాక కూడా నువ్వు ఎట్లా మాట్లాడతావు అనుకుంటుండు? ఆయనకి కాదు, నీకు లేదు బుద్ధి. ఇంత చేసినాక కూడా నువ్వు ఇంకా ఎట్లా మాట్లాడాలనుకుంటున్నావు వానితో? లక్ష్మి, హే, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నా గురించి నీకు తెలీదు. మర్యాదకి ఇక్కడ నుండి పో. నీకు అనవసరం. నేను లక్ష్మితో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ఆగే. ఏం మాట్లాడాలి చెప్పు. మన పెళ్లి గురించా? చేసుకుంటావా నన్ను? లక్ష్మి, హోటల్లో ఏం జరిగిందో నీకు నాకు మాత్రమే తెలుసు. సారీ చెప్పడానికి వచ్చాను. Over and over. ఎన్ని తీసుకొచ్చినావు? ఏంటి? గదే గా ముసలోడికి ఇచ్చినావు కదా ఆ పాకెట్లు. ఓ అవ్వా, తెచ్చావు 3. ముసలోడికి ఎన్ని ఇచ్చినావు? కొన్నవన్నీ ఇచ్చేసా. ఇక్కడ ఎలాగో ఏం అవ్వట్లేదు కదా అని. ఏంది, ఉన్నవని గా ముసలోడికే ఇచ్చేసినావా? మరి మనకెట్లా? కొంపదీసి అయ్యం వాడకుండానే చేద్దాం అనుకుంటున్నావా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రెడీగా ఉన్నావా? ఉంటే చెప్పు. అవి తీసుకురావడం ఎంతసేపు? వెళ్ళి తీసుకురానా? ఉన్నాయి ఎవరికో ఇచ్చేసి మళ్ళీ తీసుకొస్తా అంటావేంది? ఇచ్చినవే పోయి తీసుకురాపో. బాగుండదేమో కదా. గా ముసలోడు అడగగలేంది, మనం అడగనికేంది? పైగా గా మన ప్యాకెట్లు. లేట్ అయితే నీ ఇష్టం. మరి అసలే నేను మంచి మూడ్లో ఉన్నా. వెళ్తా. నువ్వు ఇదే మూడ్లో ఉండు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. అప్పుడే మొదలెట్టేది బ్యాటింగ్. అనవసరంగా ఇచ్చినడికి అమ్మని. అరే తలుపుతీరా రే. ఇప్పుడప్పుడే తలుపు తీసేలేడు. నా ప్యాకెట్లు అయిపోయేటట్టున్నాయి. చీ అమ్మ.
తెచ్చినావా? ముసలోడు అన్నీ వాడేశాడు. ఆ, ముసలోడు మంచి స్పీడ్లో ఉన్నట్టున్నాడుగా. నువ్వు అదే మూడ్లో ఉండు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. జస్ట్ 5 minutes. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. నాకు ఇప్పుడు మూడ్ లేదులే కానీ మళ్ళీ చూద్దాం. అబ్బా, సరే మరి నేను పండుకుంటా. ఇంగో పండుకుంది కదా అని ముద్దు గిట్ల పెట్టనిక ట్రై చేసినాం అనుకో, మూతి బలగొడతా. అంతొద్దు, వెళ్ళి పడుకో. హ్మ్. రే, నీ వల్లరా మొత్తం. రే, అబ్బా, నా వల్ల కావట్లేదు బాబోయ్. ఇప్పుడెవరబ్బా? సిద్ధు, సిద్ధు, ఉమ్, సిద్ధు, ఉమ్. ఎవరో బెల్ కొడుతున్నారు చూడు. ఆ? ఏంటి బ్రో, కొడుతూనే ఉన్నావు బెల్? సారీ సార్, మీ పక్క రూమ్ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇస్తారంటేనో వచ్చాను సార్. వాళ్ళే తీస్తారనుకున్నాను డోరు. సారీ సార్. ఏరి, ఎక్కడ తీశారు? సారీ బ్రో, భయ్యా ఫోన్ చేస్తాను వచ్చేస్తాం అనుకోలా, కొంచెం బిజీగా ఉన్నా. ఊహు, ఊ. ఏంటండి మీరు అంత బిజీగా ఉన్నప్పుడు బాయ్కి ఎందుకు కాల్ చేశారు? మన ఇద్దరు చెడగొట్టడానికి కాకపోతే. ఏంటి బ్రో, సారీ చెప్పాను కదా. మీరు మాట్లాడడం అయిపోతే ఆ ఫుడ్ ఆర్డర్ ఏదో చెప్తే వెళ్ళి తీసుకొస్తా. చిన్ని. సరే రాసుకో. ఆ, చెప్పండి. 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఒక మటన్ కర్రీ, ఒక ఫిష్ ఫ్రై, ఫిష్ ఫ్రై. అలాగే ఒక వోడ్కా బాటిల్. ఆ, ఓకే సార్. బాబు, మేడం. వాటితో పాటు 3 ప్యాకెట్లు కూడా తీసుకురా. ఏం ప్యాకెట్లు? ఏంటి అలా చూస్తున్నారు? ఇందాక తీసుకుపోయినారు కదా ప్యాకెట్లు, గయ్యే తెప్పించండి. బాబు, వాటికి డబ్బులు ఈ ముసలోడి దగ్గరే తీసుకో. సరే మేడం. ప్యాకెట్లు అంటే అలాగే 3 ప్యాకెట్లు తీసుకురా. ప్యాకెట్లు ఏంటి సార్? ఇట్లా రా. ఆ. అవి అన్నం కర్రీ. ఆటగాడే. కాండం ప్యాకెట్స్ అవి కూడా చాలా చెప్పాలా? అయినా వేసుకునేటప్పుడు లేంది చెప్పనీకేందో. సరే, నేను చెప్పిన వాటితో పాటు ఆవిడ చెప్పిన 3 ప్యాకెట్లు కూడా తే. ఓకే సార్. అలాగే ఆ, ఒక 3 ఎగస్ట్రా తీసుకురా. ఆ, ఓకేనా? ఆ. తొందరగా రా, వెళ్ళు. డబ్బులు ఫోన్ పే చేస్తా. ఓకే సార్, వెళ్ళొస్తా. ఏంటి మేడం, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు? అదేం లేదురా, మామూలే. ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? ఆడెప్పుడే వెళ్ళాడు. వచ్చేలేడా? నీ పనే బాగుందే. నా పనెప్పుడు బావుంటది గాని మళ్ళీ బీటెక్ ఫెయిల్ అయ్యావు. మీ అమ్మ బాధపడుతుందిరా. అబ్బా, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? హ్మ్. నాకెందుకులే. సరే, నేను వెళ్తాను. అప్పుడే తాగావా? చెప్పాను కదరా, మా ఊరు నుండి ఒక అమ్మాయి వస్తుంది. రేపు నేనే వెళ్ళి పిక్ చేసుకోవాలి. అందుకే
కొంచెం రెస్ట్ తీసుకుంటా. బాయ్. బాయ్. ఎలా ఉంది మహి ఫ్లాట్? చాలా బాగుంది సుబ్బు. నువ్వు ఒకదానివే ఉంటావా? లేదు, ఇంకో ఫ్రెండ్ ఉండేది. నువ్వు వస్తున్నావని నిన్ననే వెకేట్ చేసింది. అయ్యో, ఉండాల్సింది కదా. నేను అడ్జస్ట్ అవుతుండే కదా. తనెప్పటినుంచో వెళ్తా వెళ్తా అంటుంది. సో నిన్న వెళ్ళింది. మ్, సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. అయ్యో, ఇప్పుడు ఎందుకులే సుబ్బు. ఎంటీ స్టమక్తో ఉంటావా ఏంటి? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. బాయ్. బాయ్. ఓయ్, నువ్వేంట్రా ఇంత పొద్దున్నే లేచావు? అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరిగితేలే గాని నువ్వెక్కడికి వెళ్తున్నావు? టిఫిన్ తీసుకొద్దామని. అవునా? నాకు ఆకలేస్తుంది. పద, నేను కూడా వస్తా. అదేంటి, ఇంట్లో చేయలేదా? చేసింది. ఇవాళ బయట తినాలనిపిస్తుంది. నీకు కూడా తోడొచ్చినట్టుంటుంది కదా. సర్లే పద. సుబ్బు, ఆ? నాకు మనసకు బ్రేకప్ అయింది తెలుసా? అవునరా, బీటెక్ పాస్ అవ్వలేదని బ్రేకప్ చెప్పిందంట కదా. అవును, కనీసారి పక్కా పాస్ అయిపోతా. ఏంట్రా బాధపడుతున్నావా? చిచి, అలా ఏం లేదు. అయినా మానస ఒక్కతేనా? అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా బయట. నువ్వు గ్రేట్ రా. మానస వదిలిపెట్టంగానే ఏడల్లైపోతావా అనుకున్నా. నేనే నీతో మాట్లాడదామనుకున్నా. ఎందుకు బాధపడాలి? అయినా మా అమ్మ ఆల్రెడీ చెప్పింది, మానస పోతే ఏమైందిరా, నీకోసం ఆల్రెడీ పల్లెటూరులో ఒక అమ్మాయి అందంగా లంగావోని వేసుకొని పుట్టే ఉంటుందని. నీకోసం ఎప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంది, చూస్తూ ఉండని చెప్పింది. ఎక్కడున్నావు? నేనా, టిఫిన్ తీసుకోవడానికి వచ్చాను. వచ్చిందా మీ ఫ్రెండ్ ఊరు నుండి? వచ్చింది. మార్నింగ్ నేనే వెళ్ళి పిక్ చేసుకున్నాను. తను ఫ్రెష్ అవుతుంది, నేను టిఫిన్ తీసుకోవడానికి వచ్చాను. నాతో పాటు సిద్ధు కూడా వచ్చాడు. వాడే టిఫిన్ తీసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తనున్నన్ని రోజులు మనం కలవడం కుదరదా? ఒరేయ్, నీ గోల నీదేరా బాబు. అది కాదు. ఒరేయ్, నీకసలు బుద్ధుందా? మనం కలవలేనిది నా రూంలో మాత్రమే. కానీ హైదరాబాద్లో గల్లీ గల్లీకి ఒక హోటల్ ఉంది. కావాలంటే మన ఫ్రెండ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి, అక్కడ కలవచ్చులే గాని నువ్వేం బాధపడుకురా ప్లీజ్. హా, సరే అయితే ఓకే. నీకో దండంరా బాబు. సరే అయితే బాయ్. బాయ్ బాయ్. వెళ్దామా? మహి, వస్తున్నా. అదేంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా?
అయిపోయినా సుబ్బు. మళ్ళీ లంగావోణినే వేసుకున్నావేంటి? నైట్ వేర్ వేసుకోవచ్చు కదా. నాకు ఇదే కంఫర్ట్ సుబ్బు. నువ్వైతే ఏం మారలేదు మహి. సరే పద, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇడ్లీ దోశ రెండూ తెచ్చిన. నీకోకే కదా? నాకేదైనా ఓకే సుబ్బు. హలో, ఆనన్న చెప్పు. చేరుకున్నావా బిడ్డ? ఆనన్న వచ్చేసిన. బస్ దిగగానే సుబ్బు గాడే ఉంది. తని నన్ను దగ్గరుండి తీసుకొచ్చింది. ఇంగో టిఫిన్ కూడా చేస్తున్నాం. మంచిది బిడ్డ. హలో హలో బాబాయ్, నేను సుబ్బుని. అమ్మా బాగున్నావా? నేను మంచిగున్నా బాబాయ్, నువ్వెట్లున్నావు? బాగున్నామ్మా. నువ్వేం ఫిగర్ కాకు. మహాలక్ష్మిని మంచిగా చూసుకుంటా. బిడ్డ నువ్వు ఉన్నావన్నా ధైర్యం కొద్దీ పంపించాను. జర మంచిగా చూసుకో బిడ్డ. నేను చూసుకుంటా బాబాయ్, నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? మంచిదమ్మా. ఎప్పుడు అమ్మా నాన్న నేను అంతే సుబ్బు. వాళ్ళని విడిచిపెట్టి గింత దూరం ఎప్పుడు రాలే. ఇట్లుంటామన్నది ఒకటే బాధ. మనూరు అమ్మాయిని, నీతో పాటు కలిసి చదువుకున్న దాన్ని, నీ చిన్ననాటి స్నేహితురాల్ని. నువ్వెవరి దగ్గరున్నావో తెలుసా? ఈ సుబ్బు దగ్గరున్నావు. మన ఊరిలా చూసుకుంటా, సరేనా? నేను కూడా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే వచ్చిన సుబ్బు. ఏం లేదు, మంచిగా జాబ్ చేసుకోవాలి, పైసలు సంపాదించాలి, ముందు ఆ రాజేష్ గడి అప్పు తీర్చాలి, అమ్మా నాయనన్ని హ్యాపీగా చూసుకోవాలి. గంతే సుబ్బు. సరే తిను, టిఫిన్ చల్లారిపోతుంది. ఉమ్. ఇక్కడి నుంచి చాలా హాట్గా కనిపిస్తున్నావు. ఎంత హాట్గా ఉంటే ఏం లాభం? ఎండగొడుతున్నావుగా నన్ను. నువ్వేం ఫీల్ అవ్వకు, దీనికి తగినంత న్యాయం చేద్దాంలే. నీకొక గుడ్ న్యూస్. ఏంటి, ఇప్పటి నుంచి వాష్రూమ్కెళ్ళవా? నీ బాయ్ ఫ్రెండ్ కి ఎప్పటి నుండో వీడియో గేమ్ కంపెనీ ఓన్ గా పెట్టాలని డ్రీమ్ ఉండేది కదా. మన కంపెనీకి ఇన్వెస్టర్ దొరికాడు. యుఎస్ఏలో ఒక పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఓయ్ ఏమైంది? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ హార్ట్ గర్ల్ ఫ్రెండ్ సుబ్బు గారు. హే, ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదు, ఇది నీది చాలా బిగ్ డ్రీమ్ కదా, సో అలా జస్ట్ ఎమోషనల్ అయ్యా అంతే. వా, అవునా? సో కంగ్రాచులేషన్స్ టు మై స్వీట్ హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ రాకీ గారు. సో నేను చాలా చాలా హ్యాపీ ఇప్పుడు. సో బెడ్రూమ్కి వెళ్దామా? నాకు మూడ్ లేదు. ఎందుకు లేదు? ఇందాకేదో ఎండిపోతుందన్నా. అద మరి నువ్వు వాష్రూమ్కి వెళ్తా అన్నావు కదా, వెళ్ళేసిరా పో. ఎంతసేపు చేద్దామో చూద్దాం. అరే హ్మ్. అవును, నువ్వు ఇంకా నాకు చెప్పలేదు నిన్న ఫోన్లో ఏం మాట్లాడేమో అని. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకొంచెం సేపట్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈలోపు ఏదో ఒకటి చేద్దాంరా. ప్లీజ్ రా, నువ్వు వెళ్ళి పోసుకురారా. పోరా పోరా ప్లీజ్. అవును కదా.
సరే అయితే హ్మ్. రెడీగా ఉండు, 2 మినిట్స్లో వెళ్ళొచ్చేస్తా. ఓకేనా? కుమ్మేద్దాం.